హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త రేపటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం రాగా, దీనికి సంబంధించి రానున్న 3 రోజుల పాటు అనగా ఆదివారం రోజు వరకు ఏ ఏ జిల్లాల్లో ఎటువంటి వర్షపాతం అనేది నమోదవుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దక్షిణ బంగాళాఖాతంలో ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు ఇది ఈశాన్య దిశగా కదులుతూ రేపటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో శుక్రవారం అలాగే శనివారం రోజున కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతున్నట్లు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. శుక్రవారం రోజున అనగా ఈ రోజు రాత్రికి మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కోనసీమ, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఇకపోతే శనివారం రోజున అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతున్నట్లు తెలియజేయడం జరిగింది. అలాగే ఆదివారం రోజున అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, పల్నాడు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశంతో పాటు మరికొన్ని చోట్ల వడగాల్పులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.